మనకి ఇండియన్ క్రికెట్ టీంలో అసలు ఎటువంటి స్వార్థం లేకుండా అసలు టీంకి ఉపయోగం లేదు అనిపిస్తే బయటికి వెళ్ళిపోవడం, అదేవిధంగా టీంకి అవసరం అయితే అసలు ఏదైనా చేయడానికి సిద్ధపడే కెప్టెన్ ఎవరైనా ఉన్నారా అంటే సో దాంట్లో ఫస్ట్ మనకి రోహిత్ శర్మనే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు అంతకుముందు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం. ఇప్పుడు మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్ట్లో చూసుకుంటే అతను సరైన ఫామ్లో లేడు అని చెప్పేసి, సో నా వల్ల టీంకి ఉపయోగం లేదు, సో నా ప్లేస్లో వేరే ప్లేయర్ని ఆడొచ్చండి అని చెప్పేసి తనంతటిగా తానే తప్పుకున్న ప్లేయరు రోహిత్ శర్మ. సో మరి ఇటువంటి రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనం గెలుచుకున్నాం కదా. సో మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు అతనికి కొంచెం ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో అయితే అప్పుడు చూసుకుంటే అతనికి తొడకంట్రాలు పట్టేసినాయి అనమాట. అయినా సరే మరి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఒక పక్కన ఇంజురీ బాధ పెడుతున్నా సరే అతను మరి మ్యాచ్ ఆడటం జరిగింది. సో మరి ఇటువంటి కెప్టెన్ని మనం చాలా రేరుగా చూస్తూ ఉంటాం. సో దాంతోపాటు మనకి ఐపీఎల్లో కూడా మనం చూసామంటే ఎప్పుడైతే అతను పక్కన పెట్టేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా పెట్టారో అప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు అటువంటి సిచ్యువేషన్లో, సో నాకు కెప్టెన్సీ లేదు, సో నేను ఈ ఫ్రాంచైజీ తరపున ఎందుకు ఆడాలని, నాకు ఇంత అవమానం జరిగిందని చెప్పేసి వేరే ఫ్రాంచైజీకి వెళ్తారు. కానీ రోహిత్ శర్మ చూసుకుంటే అదే ఫ్రాంచైజీలో ఉండి మళ్ళీ హార్దిక్ పాండ్యాకి ఎప్పుడైనా సరే ఏదన్నా సూచనలు కావాలంటే సో అతనే ముందుండి సూచనలు ఇస్తూ ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి అని ఒక భరోసా ఇస్తున్నాడు చూడండి, ఒక సపోర్టు. సో మరి ఇంతకంటే మనం ఒక గ్రేట్ కెప్టెన్ కానీ ఒక గ్రేట్ ప్లేయర్ని కానీ చూడమేమో అనేది నా ఒపీనియన్ అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.